హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, రెటీనా కన్సల్టెంట్ని. సో రీసెంట్గా ఒక 1 month బ్యాక్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ బజ్ ఇన్ ద మెడికల్ న్యూస్, ఆప్థాల్మిక్ మెడికల్ న్యూస్ ఐ పరంగా దట్ దెర్ ఆర్ సర్టెన్ డ్రాప్స్ దట్ ఆర్ బీయింగ్ లాంచ్డ్. సో అది వాడాక మనకు చత్వారానికి ప్రెస్బయోపియా రీడింగ్కి గ్లాసెస్ ఇంకా అవసరం పడదు అన్నట్టు ఒక న్యూస్ వచ్చింది. సో దట్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ సెన్సేషన్ లైక్ థింగ్ ఇన్ ద మెడికల్ సర్కిల్స్. సో ఎంతవరకు ఇది నిజం? ఎందుకంటే దీస్ న్యూసెస్ ఆర్ లైక్ వెరీ క్యాచీ. సో వినడానికి చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. అండ్ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎవరికన్నా ఉంటుంది, గ్లాసెస్ లేకుండానే మనకు డ్రాప్స్ వేసుకుంటే అద్దాల రిక్వైర్మెంట్ ఉండదు అనుకుంటే ఇట్ ఈస్ ఏ గుడ్ న్యూస్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. సో అట్లాంటప్పుడు దీని గురించి స్టడీ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో దాని మాలిక్యూల్, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి ఇచ్చిన మాలిక్యూల్ని స్టడీ చేశాము. దాని గురించి లాట్ ఆఫ్ CME మీట్స్ అయ్యాయి అన్నమాట. సో ఇందులో వాడే మెడిసిన్ ఏంటి అంటే పైలోకార్పిన్ 1.25%. పైలోకార్పిన్ అనేది ఏదో మ్యాజిక్గా కొత్తగా వచ్చిన మెడిసిన్ కాదు. దిస్ హ్యాస్ బీన్ ఏజ్ లాంగ్ యూజ్డ్ అనమాట. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వాడుతున్నారు. గ్లకోమా లాంటి కండిషన్స్లో ఎప్పటి నుంచో మనము పైలోకార్ప్ వాడుతున్నాం అన్నమాట. సో ఆ డోసేజ్ అనేది వీళ్ళు చెప్తున్న ప్రకారం దిస్ విల్ హెల్ప్ యూ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ గ్లాసెస్. సో దాని గురించి స్టడీ చేసినప్పుడు ఏమైంది, పైలోకార్పిన్ యొక్క యాక్షన్ మనకు మ్యాక్సిమం 4 to 6 hours ఉంటుంది ఐలో. సో అదేం చేస్తుంది అంటే ఆ సిలియరీ మజిల్ని మనకు రిలాక్స్ చేస్తా, టైటన్ అప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఏమవుతుందంటే ప్రెస్బయోపియా చత్వారం అనేది జరిగేది ఏజ్ ప్రకారంగా 37-38 years నుంచి. నార్మల్గా 40 అనుకుంటాము, బట్ ఇప్పుడున్న కండిషన్స్ వల్లనో ఏమో ఒక 1-2 years ఎర్లీగానే ఉంటుంది రీడింగ్ విజన్లో ప్రాబ్లమ్స్ రావడం. సో ఈ చత్వారానికి సిలియరీ మజిల్ అనేది అయితే నియర్ విజన్కి అవసరం ఉంటుందో అది వీక్ అవుతూ ఉంటుంది. సో దిస్ విల్ మేక్ ఇట్ టైటన్ అప్ సో దట్ ఇట్ ఈస్ అడ్జస్టెడ్, దట్ విల్ సఫైజ్ ద నియర్ విజన్ ప్రాబ్లం. దానికి కావాల్సిన నియర్ విజన్ని కరెక్ట్ చేస్తుంది అంటున్నారు. బట్ ఇదేంటంటే దీనికి స్టడీ చేయడం జరిగింది ఏంటంటే ఎనీ పైలోకార్పిన్ ఇన్ ఎనీ కాన్సన్ట్రేషన్ విల్ హ్యావ్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్. ఐరిస్ మీద ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఎక్కువగా, కార్నియల్ ఇరిటేషన్ రావచ్చు, రెడ్నెస్ రావచ్చు, ఎక్సెసివ్ వాటరింగ్, చాలా కండిషన్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ బీన్ యూస్డ్ అండ్ ఇట్ విల్ బీ యూస్డ్ ఫర్ అదర్ కండిషన్స్. బట్ దీనికి సంబంధించి గ్లాసెస్ వద్దు, అవసరం లేదు అనే దానికి మాత్రం ఇట్ లుక్స్ లిటిల్ ట్రికీ. ఎందుకు అంటే ఇటు ఒక ఫిజియోలాజికల్ కండిషన్ ప్రెస్బయోపియా అనేది. ఈరోజు ఉండి మళ్ళీ రేపటి నుంచి ఉండదు, లేదా కొంతకాలం ఉండి ఆ తర్వాత ఉండదని కాదు. ఇట్ విల్ బీ దేర్ యాజ్ లాంగ్ యాజ్ ద మజిల్ గెట్స్ వీకర్ అండ్ వీకర్ బై ఏజ్. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ప్రాపర్ రీడింగ్ గ్లాసెస్ వాడుకోవడం, అందులో కావాల్సిన నంబర్ వాడుకోవడం. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ దెర్ మైట్ బి అదర్ కండిషన్స్ లైక్ క్యాట్రాక్ట్ కావచ్చు, రెటీనాలో కండిషన్స్ కావచ్చు. వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకున్నాం అనుకోండి. సో ఎప్పుడైతే క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత మనం లెన్స్ ఇంప్లాంట్ చేస్తామో, ఇంట్రాఆక్యులర్ లెన్స్, ఆ పవర్ని మనం అడ్జస్ట్ చేసి మల్టీఫోకల్ లెన్సెస్ ఆర్ ట్రైఫోకల్ లెన్సెస్ ఇట్లాంటి లెన్సెస్ వల్ల ఆ నియర్ విజన్కి కావాల్సిన ఏదైతే ప్లస్ పవర్ ఉంటుందో దాన్ని ముందుగానే యాడ్ చేసి పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఈ డ్రాప్స్ వల్ల మనకు గ్లాసెస్ లేకుండా చేయడం అనేది ఇట్ లుక్స్ ఇంప్రాక్టికల్. ఒకటి ఆ టైంలో మేబీ 3 to 4 hours వాళ్లకు ఆ డ్రాప్స్ ఎఫెక్ట్ వల్ల దట్ విల్ కాజ్ ద సిలియరీ మజిల్ స్ట్రెంత్ అండ్ మేక్ దెమ్ ఫ్రీ ఆఫ్ గ్లాసెస్. బట్ ఇట్ హ్యాస్ టు బీ యూస్డ్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ దానికితో పాటుగా వేరే సైడ్ ఎఫెక్ట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని, లాంజివిటీని దృష్టిలో పెట్టుకొని, అండ్ ఇట్ ఈస్ అ డైనమిక్ ప్రాసెస్. సో ప్రెస్బయోపియా యొక్క మనము ఫిజియాలజీ అర్థం చేసుకుంటే ఇది జరుగుతూ ఉండేది కాబట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ప్రాపర్ గ్లాసెస్ వాడుకోవడం, లేదా వేరే టెక్నికల్ ప్రొసీజర్, సైంటిఫికలీ అప్రూవ్డ్ ప్రొసీజర్స్ చేసుకోవాలి తప్ప కేవలం ఒకటి మార్కెట్లో వచ్చిందని దాన్ని మనము చేయకూడదు. ఇట్ హ్యాస్ బీన్ లాట్ ఆఫ్ మనము చేసే ముందర ఎప్పుడైతే ఒక డాక్టర్స్ అడ్వైస్ చేస్తారో చేసే ముందర చాలా చూస్తామన్నమాట. దానికి అప్రూవల్ ఎంతవరకు ఉంది, దానివల్ల బెనిఫిట్ ఉందా లేదా, దానికంటే ఎక్కువ హామ్ ఎంత ఉందనేది. సో దట్ ఈజ్ వన్ థింగ్ వీ హ్యావ్ టు కంప్లీట్లీ అండర్స్టాండ్. సో ఎలాంటి హామ్ జరిగే అవకాశం ఉంది అనుకుంటే వీ షుడ్ నెవర్ గో ఫర్ దట్. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ బీ ఈజీలీ కరెక్టెడ్ విత్ గ్లాసెస్. సో దానితో గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోకూడదు. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ఎలాంటి మెడిసిన్స్, ఇదనే కాదు ఏది వాడాలన్నా కూడా తెలుసుకొని వాడడం మంచిది. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అ పబ్లిక్ అవేర్నెస్. ఎలా అయితే న్యూస్లో వస్తూ ఉంటాయో దాన్ని మాత్రమే కాకుండా ట్రస్ట్ యువర్ డాక్టర్, డిస్కస్ విత్ హిమ్ యువర్ క్వైరీస్ అండ్ క్లియర్ ద ఇష్యూ. థ్యాంక్ యూ.